పయ్యా టీవీ ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి రెడ్ లెగ్ సంబంధించినటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉన్నదో సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత రెడ్లు రోడ్డు ఎక్కడం జరిగింది? తెలంగాణ రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఏందన్నా? తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గోపు జయపాల్ నా పేరు, నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర మేము రెడ్ల యొక్క నిరసన దీక్ష అన్ని రెడ్డి సంఘాలం కలిసి ఈరోజు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంవత్సరాల యొక్క పోరాట ఫలితంగా, ఉద్యమాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ దాన్ని అమలు చేయలేదు. అమలు చేయమని చెప్పి కూడా మేము రాస్తా రోకోలు చేసినాము, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేసినాము, అనేక అసెంబ్లీకి పోయి మంత్రులకు విజ్ఞప్తులు ఇచ్చినాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి మేమందరం సంఘటితంగా రెడ్లందరం సంఘటితంగా ఉద్యమాలు చేయడం వల్లనే గత ప్రభుత్వం కూడా ఓడిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 100 రోజులలో కార్పొరేషన్ ఇస్తానని చెప్పింది. దానికి మరి ₹1 కూడా ఇంతవరకు ప్రకటించలేదు. కేబినెట్ ఆమోదం తెలిపిందే తప్ప ఇంతవరకు పాలకవర్గం వేయలేదు, దానికి నిధులు కేటాయించలేదు. కాబట్టి వెంటనే పాలకవర్గం ఏర్పాటు చేయాలి, నిధులు కేటాయించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు యొక్క నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది జరిగింది. అట్లాగే జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్, ఎందుకంటే మేము రెడ్డి, వెల్మ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీలందరం కలిసి అనేక సంవత్సరాల యొక్క పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్స్ కల్పించింది. అది 2 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నది. కాబట్టి దీని మీద కుట్రలు, కుతంత్రాలు, కుయక్తులు అనేక మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని రద్దు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖబర్దార్, దీని మీద ఈగ వాలొద్దు. ఈడబ్ల్యూఎస్కు ఎట్లయితే అగ్రకుల పేదలకు 10% ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి డిమాండు అదే స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి, దాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేయడం అనేటువంటి జరుగుతున్నది. ఈ యొక్క నిరాహార దీక్షకు 1000 మంది రెడ్లు ఒక పిలిపియంగానే వచ్చారు. భవిష్యత్తులో వరంగల్ లోపల, జనవరి లోపల 1,00,000 మంది ఓసీలతోటి పెద్ద సభ కూడా జరిపిపోతున్నామని చెప్పి ఈ రోజు ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. జై రెడ్డి. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మళ్ళీ రెడ్లు వచ్చి రోడ్డు ఎక్కడం అనేది కొంత రాష్ట్ర ప్రజలకి కొంత చర్చాంశనీయంగా మారుతుంది. ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా, మా హక్కుల కొరకు మాత్రం మా యొక్క ఉద్యమాల ద్వారానే మేము యొక్క సమస్యను పరిష్కారం చేసుకోదలుచుకున్నాం. ఎందుకంటే ఏదో ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యేలో ఈ సమస్య పరిష్కారం కాదు. మా రెడ్డల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కానీ, విద్యా ఉద్యోగాలలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ అన్నిట్లో కూడా మాకు న్యాయం జరగాలంటే మేము సంఘటితంగా ఉండి పోరాటం చేయడమే మాకు ఏకైక మార్గంగా మేము భావించి ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక రకంగా పోరాటం అని వస్తాయి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మరి అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు కాబట్టి మేము అడగవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందుకే మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా మా సమస్య రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నా పేరు చింతల రఘుపాల్ రెడ్డి, మా నల్గొండ జిల్లా. 2016 నుండి తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2016 నుండి ఈడబ్ల్యూఎస్ కోసము మేము కొట్లాడడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అంటే మేము కొట్లాడిన విధానం ఏంది? మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు, పరిణామాలు వేరు. అప్పుడు పటేల్, పట్వారీ, భూస్వాముల వ్యవస్థలు ఉండేది. ఆ సందర్భాలలో రెడ్డిలకి అనేకమైన ఎకరాల భూములు, ఆస్తులు అన్నీ ఉండేవి. కాలక్రమేణా అది కాస్త తగ్గుతూ మా యొక్క రెడ్డి వర్గంలో కూడా పేదలు ఏర్పడ్డారు. ఆ రోజు నాడు కొంతమంది పేదల శాతం ఉంది, బట్ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఆ రోజు నాడు కూడా. ఈరోజు అది కాస్త పెరిగి ఒక సైడ్ అయిపోయింది. ఎలా 1-2 రెడ్డిలకి 100 ఎకరాలు, ఆయన రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అవ్వడము, ఒక ఆయన ముఖ్యమంత్రి అవ్వడము, ఒక ఆయన భూస్వామి అవ్వడము, ఒక ఆయన కార్పొరేట్ కంపెనీ పెట్టడము, ఇవన్నీ ఉన్నాయి. లేదని చెప్పడం, మా దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అలాగే ఇదే ఓసీలలో పేదవాళ్ళు కూడా ఉన్నారు. నిరుపేదలు, ఎంతటి నిరుపేదలు అంటే ఇప్పటికి కూడా పనికి పోయి వచ్చి ఆ రోజు డబ్బులు తీసుకొని వచ్చి తినేటోళ్ళు ఉన్నారు. ప్రస్తుతము ఈ పరిస్థితులలో
ఆర్థిక పరమైన రిజర్వేషన్లు అందరికీ అందాలన్నది మా ఆకాంక్ష. అది ఎవరైనా సరే, మేము ఏ వర్గానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకం కాదు. జనాభా ప్రాతిపాదికంగా కులాల ప్రాతిపాదికంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు అనేది ప్రస్తుత కాలక్రమానికి సరిపోవు. నేడు ప్రతి కులాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రతి కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళని పక్కకు జరిపించి లేని వారికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందుకు చాలామంది మాట్లాడుతున్నారు, కొన్ని మీటింగ్లలో పెట్టినప్పుడు జనాలు ఏం మాట్లాడుతున్నారు, మిగతా కుల సంఘాలు కానీ కుల వ్యవస్థలు కానీ ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే ప్రభుత్వాలు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న దానికి అనుబంధంగా తీసుకుంటే మరి ఒక్క పేదరెడ్డి ఉండొద్దు. తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడ కూడా ఒక పేదరెడ్డి ఉండొద్దు. ఎందుకు? వాళ్ళు చెప్తున్నారు రాజకీయ నాయకులు అంతా మా వాళ్ళే, మినిస్టర్లు మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే అని. మరి ఎందుకున్నారు పేదోళ్ళు? పేదోళ్ళు ఉండొద్దు కదా. పేదవాళ్ళు ఉన్నారని మేము పేదోళ్ళ కోసం కొట్లాడుతున్నాం. అదే ఒక ఎమ్మెల్యే కోసం కొట్లాడతలే, ఒక ముఖ్యమంత్రి కోసం కొట్లాడతలే. మొన్న ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగి గొడవలు జరిగితే కూడా ఒకే ఒక్క నాయకుడు రెస్పాండ్ అయ్యిండండి, ఒకే ఒక్క ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యిండు. ఆయన తాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యిండు. ఆయన ఏం చెప్పిండు అంటే, అయ్యా మీరు ఏ విధంగా ఇస్తారు? 75 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వచ్చే నాటికి ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజున్న ఆర్థిక పరిస్థితులు వేరు. దాన్ని బట్టి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వ్యవహారాలు అవన్నీ అది కూడా శాశ్వతం అని కాదు. ఆ రోజు ఓన్లీ 20 సంవత్సరాలకు మాత్రమే అని చెప్పేసి ఉంది. దాన్ని ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయంగా మార్చి కొనసాగిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పటికైనా దానిపైన ఒక కమిటీలను వేసి ఆర్థికంగా వెనుకబడిపోయిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళండి, అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, అందరికీ భారతదేశంలో నివసించే బ్రతికే హక్కు ఉంది. అది ఎవరైనా సరే అందరికీ కల్పించాలి. రెడ్డి వాళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారంటే అంత ఉన్న వాళ్ళకి ఏమొద్దు, ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా. అది మేమే ఒప్పుకుంటున్నాం బాధాప్తగా. పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళకి ఇవ్వండి. అది రెడ్డోడా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఎవరైనా కానివ్వండి. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనేది అందరికీ ఇచ్చింది. అది ఎవరైతే బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకి మాత్రమే. దాన్ని కొంతమంది అవకాశంగా తీసుకొని మీరున్న పర్సెంటేజ్ ఎంత, మీకు ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత అని చెప్పి దాన్ని వక్రీకరణ చేస్తున్నారు. కానీ అది తప్పు. అందులో వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు? వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లో వాళ్ళు లబ్ధి పొందినప్పుడు, వాళ్ళకి దాంట్లో అవకాశం లేనప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఓకేనా? మేము ఒకటే తెలియజేస్తున్నామండి, ప్రస్తుతానికి ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్లు ఒకటి, ఈడబ్ల్యూఎస్ అనేది ఖచ్చితంగా అన్ని శాఖలలో అన్ని వ్యవస్థలలో ఇంప్లిమెంట్ జరగాలి. ఎవరైతే పేదలు ఉన్నారో, పేద వర్గాలు, మా రెడ్డి వర్గాలు ఏవైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళకు రావాల్సిన హక్కులు రాజ్యాంగబద్ధంగా ఏవైతే రావాలనో అవన్నీ పొందాలి. వాటి గురించి మాత్రమే మేము కొట్లాడుతున్నాం. ఇంకొకటండి, రైతులు ఉన్నారు, పల్లెటూర్లలో రైతులు ఉన్నారు. మ్యాక్సిమము మనం తీసుకుంటే రెడ్డి సోదరులే ఎక్కువ రైతులు ఉంటారు ఊర్లలో. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా కూడా వ్యవసాయం చేసి బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ గవర్నమెంట్ ఆలోచించి ఆ పేద రైతుల కోసము స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. రాను ఇంకొక 20 సంవత్సరాల తర్వాత రైతు కనిపించడండి. రైతు లేకుండా పోయే అవకాశం వచ్చింది. రైతు లేకపోతే మనం తినే పరిస్థితి లేదు. మేమే ఉన్నాం, మా నాన్న రైతు, కానీ ఈరోజు నేను రైతును కాదు, నేను ఇక్కడికి వచ్చి ఏదో జాబ్ చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నాడు? మా నాన్న ఒకటే చెప్పేది, అరే నువ్వు ఏం చేసినా పర్వాలేదు, అగ్రికల్చర్ వ్యవసాయం మాత్రం చేయొద్దు, వ్యవసాయం తప్ప ఇంకేదైనా చెయ్యి. చివరికి నువ్వు పట్నం పోయి ఒక వాచ్మెన్ పని చేసినా పర్వాలేదు, కానీ వ్యవసాయం మాత్రం చేయొద్దు. ఎందుకు? ఈ పరిస్థితుల మార్పులలో రైతు బతికే పరిస్థితి లేదు, తన పిల్లల్ని చదువుకునే పరిస్థితి లేదు, పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేదు. అసలు రైతు అంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదండి. నాట్ ఓన్లీ రెడ్డి, ఏ రైతుకైనా సరే ఆ కులం కూడా పిల్లనిస్తలేడు. ఇవన్నీ పోవాలంటే రైతులకు విలువలు పెరగాలి, అది ఎవరైనా సరే. మేము ఒకటే అండి, గవర్నమెంట్ ముందు పెట్టే డిమాండ్ ఒకటే, ఈడబ్ల్యూఎస్ అనేది సక్రమంగా అన్ని శాఖలలో ఇంప్లిమెంట్ జరగాలి. ఆర్థిక పరమైన రిజర్వేషన్ల పైన కమిటీలు వేసి ఆర్థిక పరమైన రిజర్వేషన్ కల్పించడానికి ప్రయత్నం చేయాలి. రైతులకి, మా రెడ్డి సోదర రైతులకి, వాళ్ళకి ముఖ్యమైన ప్రత్యేకమైన ఒక చట్టాలు కానీ ఏమైనా తయారు చేయాలి. ఇంకొకటి, ఈ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులే 2018లో మేము మీటింగ్ పెట్టినప్పుడు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వీళ్ళు కూడా మాకు హామీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అది ఓన్లీ పేపర్ల మీద మాత్రమే నిలబడిపోయింది. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు, దానికి ఒక ల్యాండ్ ఎలికేషన్ చేయలేదు పూర్తిగా. దాన్ని ప్రాపర్గా మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎవరికైతే అన్ని కార్పొరేషన్లకు ఏ విధంగా నిధులు సమకూరుస్తున్నారో మా కార్పొరేషన్కు ఇవ్వాలి, దాంట్లో పేదలకు దక్కాలి. ఇది మా యొక్క ముఖ్యమైన డిమాండ్.